శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. వాల్మీకి రామాయణం కిష్కింధాకాండం ప్రారంభం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెలుగు చేసింది. కిష్కింధాకాండం ప్రారంభిస్తున్నాను. మొదటి సర్గలో ఉన్నాం. ఋష్యమూక పర్వతమునకు వచ్చుతున్న శ్రీరామ లక్ష్మణులను చూచి సుగ్రీవుడు అతని అనుచరులు భయపడ్డం. లక్ష్మణ సమేతుడైన ఆ శ్రీరాముడు పద్మములతోనూ కలువలతోనూ మత్స్యములతోనూ వ్యాకులమైన ఆ పంపా సరస్సును చేరి ఇంద్రియములు వ్యాకులములు కాగా విలపించెను. ఆ పంపా సరస్సును చూడగానే ఆనందము చేత శ్రీరాముని ఇంద్రియములు చెలించెను. మన్మథునికి వశుడై ఆ శ్రీరాముడు లక్ష్మణునితో ఇట్లు పలికెను. లక్ష్మణ, ఈ పంపా సరస్సు చాలా అందముగా ఉన్నది. దీనిలోని జలము వైఢూర్యమణివలే నిర్మలముగా ఉన్నది. ఇది పద్మాలతోనూ కలువలతోనూ నిండి ఉన్నది. దీనిని అనేక వృక్షములు శోభింపజేయుచున్నవి. చూసేవారికి మంగళకరమైన పంపా తీర వనమును చూడుము. దానిలోని చెట్లు శిఖరాలతో కూడిన పర్వతముల వలె ఉన్నవి. భరతుని దుఃఖము చేత సీతాపహరణము చేత దుఃఖముతో బాధపడుతున్న నన్ను మనోవ్యధులు పీడించుతున్నవి. ఈ పంప చుట్టూ అనేక విధములైన అడవులున్నవి. దీని మీద అనేక విధములైన పుష్పములు రాలి ఉన్నవి. నీరు చల్లగా ఉన్నది. ఈ విధముగా మంగళప్రదముగా ఉన్న ఈ పంపా సరస్సు నేను శోకార్తుడనైనా అందంగా కనబడుతున్నది. ఈ పంపా సరస్సు పద్మములతో కప్పబడినదై చూచుటకు మంగళప్రదముగా ఉన్నది. లేళ్లతోనూ పక్షులతోనూ వ్యాప్తమైన దీని ప్రాంతమనందు సర్పములు ఏనుగులు సంచరించుతున్నవి. చెట్ల నుండి అనేక విధములైన పుష్పములు రాలి కంబళ్ళు పరిచినట్లుండుటచే నల్లగాను పచ్చగాను ఉన్న ఈ పచ్చిక బీడు అధికముగా ప్రకాశించుతున్నది. పువ్వుల భారముతో నిండిన చెట్ల అగ్రభాగములలో బాగా పుష్పించిన లతలు కౌగలించుకొని ఉన్నవి, పెనవేసుకొని ఉన్నవి. ఈ కాలమునందు గాలి సుఖకరముగా ఉండును. మన్మధుని ప్రభావము అధికముగా ఉండును. ఈ మాసమునందు చెట్లు పువ్వులతోనూ ఫలములతోనూ నిండి ఉండుటచే ఈ మాసము పరిమళించుతూ గర్వంతో ఉన్నదా అన్నట్లుండును. పుష్పములతో ప్రకాశించుతున్న ఈ వనముల రూపములు ఉదకము వర్షించుతున్న మేఘముల రూపముల వలె ఉన్నవి. చూడుము, రమ్యములైన చర్యల మీద ఉన్న ఆ అరణ్య వృక్షములు వాయు వేగము చేత కదలి నేల మీద పుష్పములు చల్లుతున్నవి. వాయుదేవుడు నలుమూలలా రాలిన పువ్వులతోనూ రాలుతున్న పువ్వులతోనూ చెట్ల మీద ఉన్న పువ్వులతోనూ ఆడుకొనుతున్నాడా అన్నట్లున్నాడు. పుష్పములతో నిండిన అనేక విధములైన వృక్షములను వాయువు అధికముగా కదల్చివేయుటచే తుమ్మెదలు తమ తమ స్థానముల నుండి కదలి ఆ గాలి వైపు ఎగురుతూ గానము చేయుచున్నవి. పర్వతముల గుహల నుండి బయల్వెడలిన వాయువు మదించిన కోకిలల ధ్వనుల చేత వృక్షాలను నాట్యము చేయించుతూ తాను పాట పాడుటకు ఉపక్రమించుతున్నట్లున్నది. అంతటా ప్రసరించుతూ వాయువు వృక్షముల కొమ్మలను ఎక్కువగా కదల్చి కలుపుట చేత ఈ వృక్షములన్నీ ఒకదాంతో ఒకటి చేర్చి కట్టబడినట్లున్నవి. మంచి సువాసనను నలుమూలలా వ్యాపింపచేయుచున్న వాయువు చందనము వలె చల్లగా ఉన్నది. శరీరమునకు సుఖమకరమైన స్పర్శనిచ్చుతూ శ్రమను తొలగించుతున్నది. మకరందము సువాసనతో నిండిన ఈ వనములలోని వృక్షములను వాయువు గట్టిగా కుదిపివేయుచున్నది. అట్టి వృక్షములు పక్కనే ఎగురుచూ గానము చేయుచున్న తుమ్మెదల గానానికి సంతోషించి తలలూపుచున్నవా అన్నట్లున్నది. సుందరమైన పర్వతముల చర్యల మీద ఉన్న పుష్పించిన మనోహరములైన మహావృక్షములు పర్వత శిఖరములను తాకుతున్నవి. అట్టి శిఖరములతో పర్వతములు ప్రకాశించుతున్నవి. వృక్షములు గాలికి కదులుచున్నవి. వాటి పైభాగములు పుష్పములతో నిండి ఉన్నవి. వాటిపై ఉన్న తుమ్మెదలు పాడుతున్నవి.
అందుచే ఈ వృక్షములు సంగీత నాట్యములు ప్రారంభించుతున్నట్లున్నవి. అంతటా పుష్పించిన ఈ కర్ణికార వృక్షములు బంగారు ఆభరణములు అనేకములు ధరించి పీతాంబరములు కట్టుకున్న మనుషుల వలె ఉన్నవి. చూడుము, అనేక విధములైన పక్షుల ధ్వనులతో నిండిన ఈ వసంతము సీతా విరహముతో బాధపడుతున్న నా దుఃఖమును అధికము చేయుచున్నది. శ్రీరాముడు అక్కడ అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని చూచి సీతమ్మ వారు పక్కనుంటే ఆవిడకి చూపించేవాళ్ళు. సీతమ్మ వారు పక్కన లేదు కదా అని పడుతున్నారు. దుఃఖాక్రాంతుడనైన నన్ను మన్మథుడు బాధ పెట్టుతున్నాడు. ఆనందముతో కూయుచున్న ఈ కోకిల నన్ను పిలుచుతున్నట్లున్నది. రమ్యమైన ఈ అరణ్యములోని కొండ కాలువలో సంతోషముతో కూయుచున్న ఈ దాత్యూహ పక్షి మన్మధుని చేత పీడితుడైన నాకు ఇంకా దుఃఖము కలిగించుతున్నది. పూర్వము నా ప్రియురాలైన సీత దీని కోత విని సంతోషించుతూ నన్ను పిలిచి దీని కోత ఎంత బాగున్నదో వింటివా అని పలుకుతూ ఆనందించెడిది. ఈ విధముగా అనేక విధములైన స్వరములతో కూయుచు ఈ విచిత్రములైన పక్షులు అన్ని వైపులా చెట్ల మీద, పొదల మీద, లతల మీద ఎగురుచున్నవి. చూడుము, ఆడపక్షులు తమకు తగిన మగపక్షులతో కలిసి ఉన్నవి. తగిన మగపక్షులతో కూడినందుకు వాటిని వాటి సజాతీయములైన పక్షులు అభినందించుతున్నవి. అట్టి పక్షులు తుమ్మెదలతో పాటు సంతోషముతో మధుర స్వరములతో కూయుచున్నవి. ఈ పంపానది తీరమునందు పక్షులు గుంపులు గుంపులుగా ఎగురుచూ ఆనందించుతున్నవి. దాత్యూహ పక్షుల రతికూజములతోనూ కూజితములతోనూ పూస్కోకిలల కూతలతోనూ ప్రతిధ్వనించుతున్న ఈ వృక్షములు నాకు మన్మథోద్రేకమును కలిగించుతున్నవి. అశోక పుష్పముల గుత్తులనే కణకణలాడుతున్న నిప్పులు, తుమ్మెదల ఝుంకారమనే ధ్వని, చిగుళ్ళనే ఎర్రని మంటలు ఉన్న ఈ వసంతమనే అగ్ని నన్ను కాల్చివేయగలదు. సూక్ష్మమైన రెప్పలు గల నేత్రములు, అందమైన కేశములు గల మృదువుగా మాట్లాడే ఆ సీతను చూడకపోయినచో నాకు ఈ జీవితంతో ప్రయోజనము లేదు. అందమైన అడవులతో, కోకిలల ధ్వనులతో నిండిన సీమాంతములతో అందముగా ఉన్న ఈ కాలము నా ప్రియురాలైన సీతకు చాలా ఇష్టమైనది కదా. మన్మథ బాధ వలన పుట్టిన ఈ శోకాగ్ని వసంత ఋతువు గుణముల చేత వృద్ధి పొందింపబడినదై శీఘ్రముగా నన్ను అచిరకాలములోనే కాల్చివేయగలదు. నాకు సీత కనబట్టలేదు. అట్టి నాకు ఈ సుందరములైన వృక్షములను చూచుచుండుట చేత మన్మథుడు అధికముగా బాధ కలిగించుతున్నాడు. నాకు ఇప్పుడు సీత కనబడకుండుట చేత మలయమారుతం వీచుచుండుటచే చెమటను పోగొట్టు వసంతము కనబట్ట చేతను శోకము వృద్ధి పొందుతున్నది. సీతను గూర్చిన చింత, శోకము నన్ను బలాత్కారంగా బాధ పెట్టుతుండగా ఇప్పుడు ఈ చైత్రమాసమునకు సంబంధించిన వనవాయువు కూడా పీడించుతున్నది. అక్కడక్కడ నృత్యము చేయుచున్న ఈ నెమళ్ళు స్ఫటిక మాణిక్య వికారములైన కిటికీల వలె ఉన్న పింఛములతో ప్రకాశించుతున్నవి. ఆడనెమళ్లతో కూడినవై బాగా మత్తెక్కి ఉన్న ఈ నెమళ్ళు మన్మధునిచే పీడింపబడిన నాకు ఎక్కువ బాధ కలిగించుతున్నవి. ఆ పర్వతము చర్య మీద ఆ ఆడునెమలి నృత్యము చేయుచున్న తన భర్త అయిన మగనెమలిని అనుసరించి నృత్యము చేయుచున్నది. చూడుము, ఈ మగ నెమలి కూడా తన అందమైన రెక్కలు విస్తరింపచేయచు ధ్వనుల చేత నవ్వుచున్నదా అన్నట్లు అనురాగముతో ఆ ఆడ నెమలినే అనుసరించుతున్నది. ఈ మయూరము ప్రియురాలిని వనములో రాక్షసుడు అపహరించలేదు, నిజము. అందుచేతనే ఇది ప్రియురాలితో రమ్యములైన వనాలలో నృత్యము చేయుచున్నది. ఈ పుష్పాలతో నిండిన చైత్రమాసములో సీత లేకుండా నివసించుట నాకు చాలా భరింపశక్యము కానిదిగా ఉన్నది. లక్ష్మణ, చూడుము, తిర్యక్ జంతువులలో కూడా ఏ విధముగా అనురాగం ఉన్నదో. ఇప్పుడు ఈ ఆడనెమలి కామము వలన తన భర్తను సమీపించుతున్నది. సీతను రాక్షసుడు అపహరించుకొని పోకున్నచో ఆమె కూడా మన్మథోద్రేకముతో నన్ను సమీపించి ఉండేది. చూడుము, వసంత ఋతువులో పుష్పముల భారముతో సమృద్ధములైన వనములలోని పుష్పములు నా విషయమున ఎట్లు వ్యర్థమగుచున్నవో. అత్యధికమైన శోభతో అందముగా ఉన్న ఈ పుష్పములు
వ్యర్థముగా తుమ్మెదలతో కూడా చెట్ల నుండి నేలపై రాలిపోవుతున్నవి. పక్షులు సంతోషముగా గుంపులుగా ఏర్పడి పరస్పరము పిలుచుకొనుచున్నవా అన్నట్లు స్వేచ్ఛగా మధురముగా కోయుచు నాకు కామోన్మాదము కలిగించుతున్నవి. నా ప్రియురాలైన సీత నివసించుతున్న ప్రదేశమునందు కూడా వసంత ఋతువు ఉన్నచో ఆమె కూడా పరవశురాలై నా వలనే దుఃఖించును. సీత ఉన్న చోట ఈ వసంత ఋతువు ఉండదు, నిజము. నల్లని పద్మముల వంటి నేత్రములు గల ఆమె నేను లేకుండా ఎట్లు గడపగలదు? లేదా నా ప్రియురాలున్న చోట కూడా వసంత ఋతువు ఉండి ఉండవచ్చు. అయినను పరుల చేత పడుతున్న ఆ అందమైన కటి ప్రదేశం గల సీత ఏమి చేయగలదు? యవ్వన మధ్యస్థురాలు, పద్మం నేత్రముల వంటి నేత్రములు కలది, మృదువుగా మాటలాడేది అయిన నా ప్రియురాలు వసంతము రాగానే జీవితమును విడవగలదు. తప్పదు. నా విరహముతో బాధపడుతున్న పతివ్రత అయిన సీత జీవింపచాలదని నా మనస్సులో నిశ్చితమైన ఆలోచన కలుగుతున్నది. సీత తన మనస్సును పూర్తిగా నా మీద నిలిపి ఉన్నది. నా మనస్సు కూడా అన్ని విధాల సీత పైననే నిలపబడి ఉన్నది. పుష్పములను మోసుకొని వచ్చుతూ మంచును వ్యాపింపచేయుచు సుఖమైన స్పర్శనిచ్చుతున్న ఈ వాయువు నా ప్రియురాలును వెతుకుతున్న నాకు అగ్ని వలె ఉన్నది. ఇంతకు పూర్వము సీతతో కలిసి ఉన్నప్పుడు ఏ వాయువు ఎల్లప్పుడూ సుఖకరముగానే ఉండునని నేను భావించేవాడినో ఆ వాయువు ఇప్పుడు సీతావియుక్తుడనైన నాకు దుఃఖమును కలిగించుతున్నది. అప్పుడు సీతావియోగమును సూచించుతూ ఆకాశంపైకి ఎగిరి అరచిన కాకియే ఇప్పుడు సీతావియోగము కలిగిన తర్వాత వృక్షముపై కూర్చుండి సంతోషముతో అరుచుచు మరల సీత లభించనున్నదని సూచించుతున్నది. ఆనాడు ఆకాశం మీద ఎగురుచు అరిచి సీతాహరణమును సూచించడం ద్వారా ఆమె అపహరణమునకు నిమిత్తమైన ఈ కాకియే నన్ను సీత దగ్గరకు తీసుకొని వెళ్ళగలదు. సీత లభించునని సూచించుతూ కూయుచున్నది అని నా భావము. పక్షులు వనములో అగ్రభాగములు పుష్పించిన చెట్లపై కూర్చుండి మదమును వృద్ధి పొందించున్నట్లు ఎట్లు కూయుచున్నవో చూడుము. ఈ తుమ్మెద గాలికి కదలుచున్న తిలక పుష్పాల గుత్తిని మదము చేత ఊగుచున్న ప్రియురాలిని చేరినట్లు చేరుచున్నది. కాముకుల శోకమును మిక్కిలి వృద్ధి పొందింపచేయు ఈ అశోక వృక్షము గాలికి ఎగురుతున్న పూల గుత్తులతో నన్ను జళిపించుతున్నట్లున్నది. పుష్పములతో ప్రకాశించుతున్న ఈ చూత వృక్షములు విలాసముల చేత గర్వించిన మనస్సులు గల శరీరములకు అంగరాగము పూసుకొన్న మనుషుల వలె ఉన్నవి. పంపా తీరమునందున్న చిత్రములైన వనపంక్తులలో కిన్నెరులు అక్కడక్కడ సంచరించుతున్నాడు చూడుము. చూడుము, మంచి వాసన గల ఈ పద్మములు నీటిలో అంతటా లేత సూర్యుల వలె ప్రకాశించుతున్నవి. నిర్మలమైన ఉదకము గల ఈ పంపా సరస్సు పద్మములతోనూ నల్ల కలువలతోనూ హంసలతోనూ కారండవ పక్షులతోనూ ఎర్ర తామర పువ్వులతోనూ ప్రకాశించుతున్నది. ఈ పంపా సరస్సులో అంతటా లేత సూర్యుని వంటి కాంతి గల పద్మములు కప్పి ఉన్నవి. వాటి కింజల్ కలములు తుమ్మెదల రాపిడికి కదులుచున్నవి. అట్టి పద్మాలతో ఈ సరస్సు చాలా అందముగా ఉన్నది. ఈ పంపా నదీ తీరమునందలి వనములలో చిత్రములైన ప్రదేశములు ఉన్నవి. దీనిలో సర్వదా చక్రవాకములు నివసించుతున్నవి. ఉదకమును తాగుటకై దీని వద్దకు వచ్చు ఏనుగుల గుంపులు, లేళ్ల గుంపులు దీని శోభను ఇనుమడింపచేయుచున్నవి. నిర్మలమైన ఉదకములలోని ఈ పద్మములు గాలికి తగ్గిన వేగము గల తరంగముల చేత కొట్టబడినవై చూచుటకు అందముగా ఉన్నవి. ఎల్లప్పుడూ పద్మములంటే ఇష్టపడే పద్మపత్ర విశాలాక్షి అయిన సీత కనబడిన జీవితము నాకేమాత్రమూ రుచించుటలేదు. చాలా మంగళకరములైన మాటలు పలికే మంగళ స్వభావము గల ఆ సీత దూరముగా వెళ్ళిపోయినది. ఆమె ఇప్పుడు లభించుట కష్టము. అయినను ఆమెయే నాకు స్మృతికి వచ్చినట్లు చేయుచున్న మన్మధుడు ఎంత వక్ర స్వభావుడు! పుష్పించిన వృక్షములు గల వసంతము నన్ను అధికముగా పీడించకపోయినతో ఈ మన్మధుణ్ణి సహించుటకు శక్యమై ఉండేది. సీత దగ్గర ఉన్నప్పుడు ఏ వస్తువులు నాకు చాలా అందముగా ఉండేవో ఆ వస్తువులే ఆమె లేకపోవట చేత అసుందరములుగా కనబడుతున్నవి. పద్మాల మొగ్గల రేకులు చూడవలెనని నా దృష్టి కోరుచున్నది. ఎందుచేతననగా
అవి సీత నేత్రకోశముల వలె ఉన్నవి. వృక్షముల మధ్య నుండి బయలుదేరి పద్మముల కింజల్కములను స్పృశించుచు వచ్చుచున్న ఈ వాయువు మనోహరమై సీత నిశ్వాసము వలె ఉన్నది. పంపకు దక్షిణమున పర్వత చర్య మీద ఆ కర్ణికార వృక్షము కొమ్మ పుష్పించి ఎంత అందముగా ఉన్నదో చూడము. గైరికాది ధాతువుల చేత అలంకరించబడిన ఈ పర్వతరాజము నుండి వాయువేగముతో ఎగిరి విచిత్రమైన పరాగము అధికముగా బయలుదేరుతున్నది. పర్వతము చర్యల మీద ఉన్న ఈ కింసుక వృక్షములు ఆకులు లేకుండా మొదటి నుండి చివరి దాకా ఎర్రని పువ్వులతో నిండి ఉండుట చేత ఈ చర్యలు అగ్నిజ్వాలలతో నిండినట్లు ఉన్నవి. పంపా తీరమునందు మొలచిన నీటిచే తడుపబడుచు మకరందము సువాసనలతో నిండిన ఈ మాలతీలతలు, మల్లి పొదలు, పద్మలతలు, కరవీర వృక్షములు కూడా బాగుగా పుష్పించినవి. మొగలి డొంకలు, సింధువారములు, వాసంతీలతలు, సువాసన గల మాధవీలతలు, మొల్ల పొదలు అంతటా బాగుగా పుష్పించినవి. చిరిబిల్వద, మధుక, మంజుల, వంజుల, వకుల, చంపక, తిలక, నాగవృక్షములు పుష్పించినవి. నీప, వరణ, ఖర్జూర వృక్షములు కూడా బాగా పుష్పించినవి. పర్వతము పైభాగముల మీద పద్మక వృక్షములు, నీలాశోక వృక్షములు, సింహము జూలు రంగులంటి రంగు గల లోద్ర వృక్షములు పుష్పించి ఎంతో అందముగా ఉన్నవి. ఈ పర్వతము చర్యల మీద బాగుగా పుష్పించిన అంకోల, కురంట, చూర్ణక, పారిభద్రక వృక్షములు, చూత, పాటల, కోవిదార వృక్షములు, ముచుకుంద, అర్జున వృక్షములు, కేతక, ఉద్దాలక, శింసుపా వృక్షములు, శిరీష, ధవ వృక్షములు కనబడుతున్నవి. శాల్మలి, కింశుక, రక్త కురబక, తినిష, నక్తమాల, చందన, చందన, హింతాల, తిలక, నాగవృక్షములు కూడా పూసినవి. దక్షిణాన ఉన్న ఈ దండకారణ్యంలో ఉన్న చెట్లన్నిటి గురించి శ్రీరామచంద్రుడు మనకి తెలియజేస్తున్నాడు. ఇక్కడ పంపా తీరమునందు పుష్పించిన సుందరములైన అనేక వృక్షములను పుష్పించిన లతలు అల్లుకొని ఉన్నవి. చూడుము, గాలికి కదిలిన కొమ్మలతో ఆ చెట్లు అనుకూలమైన విధమున దగ్గరగుచుండగా ఈ లతలు ఉత్తమ స్త్రీల వలె వాటిని చేరుచున్నవి. వాయువు అనేక విధములైన రసములను ఆస్వాదించుటచే సంతోషించుచున్నదా అన్నట్లు ఒక చెట్టు నుండి మరొక చెట్టు వైపుకు, ఒక పర్వతం నుండి మరొక పర్వతం వైపు, ఒక వనం నుండి మరొక వనంలోనికి వీచుతున్నది. పువ్వులతో నిండిన కొన్ని వృక్షములు మకరంద గంధమును వ్యాపింపచేయుచున్నవి. మొగ్గలతో నిండి ఉండుటచే కొన్ని వృక్షములు నల్లగా ఉన్నట్లు కనబడుతున్నవి. తుమ్మెద, ఇది పరిశుద్ధముగా ఉన్నది, ఇది మధురముగా ఉన్నది, ఇది వికసించినది అని అనుకొనుచు అత్యధికమైన ఆసక్తితో పుష్పాలలో ప్రవేశించుతున్నది. పంపా తీరమునందున్న వృక్షములలో తేనెయందు అత్యాసక్తి కలిగిన ఈ తుమ్మెద ఒక పుష్పంలో ప్రవేశించి అణగి ఉండి హఠాత్తుగా లేచి మరొక వైపునకు వెళుతున్నది. వాటంతట అవే ప్రోగులు ప్రోగులుగా రాలిన పువ్వులు పరచి ఉండుట చేత ఈ భూమి పక్కపరిచినట్లు సుఖముగా ఉన్నది. పర్వతముల చర్యల మీద ఉన్న ఈ శిలాఫలకములు అనేక విధములైన పుష్పములచే కప్పబడి పచ్చని, ఎర్రని రంగులతో ప్రకాశించున్నట్లు చేయబడినవి. హేమంత ఋతువు గడిచిన పిమ్మట చైత్రమాసములో వృక్షములు ఎట్లు పుష్పించినవో చూడుము. ఈ వృక్షములు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నట్లు పుష్పించినవి. పుష్పములతో నిండిన కొమ్మలు గల వృక్షములు తుమ్మెదల జనుల చేత పరస్పరము మాటలాడుకొనుచున్నట్లు ఉన్నవి. ఈ కారండవ పక్షి శుభ్రమైన నీటిలో మునిగి చూచేవారికి కామమును ఉద్దీపింపచేయుచున్నదా అన్నట్లు ప్రియురాలితో క్రీడించుతున్నది. ఈ విధముగా మనోహరమైన రూపము మందాకినికి ఉన్నది. అందుచేతనే ఈ పంపకు సంబంధించిన మనోహరములైన గుణములు జగత్తులో ప్రసిద్ధికెక్కినవి. ఉత్తమురాలైన ఆ సీత కనబడినట్లయితే మనమందరము ఇక్కడే నివసించగలిగితే నాకు దేవేంద్ర పదవి కూడా అక్కర్లేదు, అయోధ్యకు తిరిగి వెళ్ళవలనని కూడా కోరను. ఎందువలన అనగా ఇంత అందమైన ఈ పచ్చిక బీళ్ల మీద ఆమెతో విహరించగలిగినచో నాకు మరొక చింత ఏమీ ఉండదు, ఇతర వస్తువుల మీద ఆసక్తి కూడా ఉండదు. ఈ అరణ్యములో అనేక విధములైన పత్రములతోనూ పుష్పములతోనూ నిండిన వృక్షములు సీత దగ్గర లేని నాకు దుఃఖమును కలిగించుతున్నవి. చల్లని జలములు కల ఈ పంపానది
పద్మములతో నిండినదై చక్రవాక పక్షులు, కారండవ పక్షులు సంచరించుచుండగా ఎంత అందముగా ఉన్నదో చూడుము. ఈ పంపా సరస్సు ప్లవములు, క్రౌంచములు అను పక్షులతో నిండి ఉన్నది. మహామృగములు జలము నిమిత్తము దీనిని సేవించుతున్నవి. ఇది పక్షుల ధ్వనుల చేత చాలా మనోహరముగా ఉన్నది. ఇక్కడ ఆనందముగా ఉన్న ఈ అనేక విధములైన పక్షులు యవ్వన మధ్యమునందున్న చంద్రుని వంటి ముఖము, పద్మము వంటి నేత్రములు గల నా ప్రియురాలిని స్మరింపచేసి నా కామమును ఉద్దీపింపచేయుచున్నట్లున్నవి. చిత్రములైన చర్యల మీద ఆడలేళ్లతో కలిసి ఉన్న ఈ లేళ్లను చూడుము. అటూ ఇటూ సంచరించుచున్న ఈ లేళ్లు లేడిపిల్ల కళ్ళ వంటి కళ్ళు గల సీతకు దూరమైన నా మనస్సుకు ఇంకా బాధ కలిగించుతున్నవి. మదించిన పక్షుల గుంపులతో వ్యాకులమై రమ్యముగా ఉన్న ఈ పర్వతము చర్య మీద నాకు సీత కనబడించో నాకు క్షేమమగను. అందమైన నడుము గల సీత నాతో కలిసి శుభమైన ఈ పంపా సరోవరమును సేవించినతో నేను జీవించగలుగుదును. పంపా వనము నుండి వీచుచున్న ఈ వాయువు మంగళకరమై పద్మముల సువాసనను, ఎర్ర పద్మముల సువాసనను మోసుకొని వచ్చుతూ శోకమును తొలగించుతున్నది. దీనిని సేవించువారు అదృష్టవంతులు. యవ్వన మధ్యమునందున్నది పద్మపత్రముల వంటి నేత్రములు కలది నా ప్రియురాలు, వివశురాలు అయిన సీత నేను దగ్గర లేని సమయమునందు ప్రాణమును ఎట్లు ధరించును? ధర్మవేత్త, సత్యమునే పలుకువాడు అయిన జనక మహారాజు జనుల సమక్షమునందు సీతను గుర్చి ప్రశ్నించగా అతనికి కుశల వార్త ఏమని చెప్పగలను? తండ్రిచే వనమునకు పంపివేయబడిన భాగ్యహీనుడనైన నన్ను ప్రియురాలైన ఏ సీత ధర్మమును పాటించుచు అనుసరించి వచ్చినదో అట్టి సీత ఎక్కడ ఉన్నదో? రాజ్యభ్రష్టుడనై బుద్ధివిహీనుడనైన నన్ను అనుసరించి అరణ్యమునకు వచ్చిన సీత లేకుండా దీనుడనైన నేను ఎట్లు జీవించగలను? ఆమె ముఖము చాలా సుందరమైనది, అందమైన పద్మముల వంటి నేత్రములు గలది, మంచి సువాసన గలది, మంగళప్రదమైనది, స్నిగ్ధమైనది. అట్టి ముఖమును చూడదాలని నా మనస్సు కుంగిపోవుతున్నది. సీత చిరునవ్వు నవ్వుచు మధ్య మధ్య వినోదం కొరకై పరిహాసము చేయుచు మంచి గుణములు గల హితమైన సాటిలేని మాటలు మధురముగా మాటలాడుతుండేది. అట్టి ఆ మాటలు ఎప్పుడు విందునో కదా. నేను అయోధ్యకు వెళ్ళిన పిమ్మట నా కోడలు ఎక్కడ, ఎట్లు ఉన్నది అని నా తల్లి అయిన ఉత్తమ మనస్సు గల కౌసల్య ప్రశ్నించగా ఏమి చెప్పుదును? నీవు సోదరులపై ప్రేమ గల ఈ భరతుని వద్దకు వెళ్ళము. ఈ సీత లేకుండా నేను జీవించచాలను. మహాత్ముడైన శ్రీరాముడు ఈ విధముగా రక్షకులెవ్వరూ లేనివాడి వలె విలపించుతుండగా సోదరుడైన లక్ష్మణుడు యుక్తము దోషరహితము అయిన వాక్యం పలికెను. శ్రీరామ, ధైర్యము తెచ్చుకొనుము, నీకు మంగళమగ్గాక. నీ వంటి నిర్మలమైన బుద్ధి కలవారి బుద్ధి మందము కాకూడదు. ప్రియులైన వ్యక్తుల వియోగము వలన దుఃఖము కలుగునను విషయమును గుర్తుంచుకొని ప్రియజనమునందున్న గాఢ స్నేహమును విడిచిపెట్టుము. ఎక్కువ తైలముతో సంబంధము కలిగినచో నీటికి తడిసిన వత్తి కూడా మండిపోవును. రావణుడు పాతాళంలో దాగిన, ఇంకా అంతకంటే లోతైన లోకములో దాగిన జీవించుట సర్వదా అసంభవము. ముందుగా ఆ పాపాత్ముడైన రాక్షసుని జాడ తెలుసుకుందాము. పిమ్మట అతడు సీతనైనా విడవవలే, లేదా మరణమైనా పొందవలే. రావణుడు సీతతో కలిసి దితి గర్భములో ప్రవేశించినా కూడా అతనిని చంపెదను. క్షేమకరమైన మనస్వాస్థ్యమును, ఆ ధైర్యమును అవలంబించుము. దీనమైన బుద్ధిని విడిచిపెట్టుము. కార్యరూపమైన ప్రయోజనమును కూడా పోగొట్టుకున్నవారు ప్రయత్నం చేయకుండా మరల దానిని పొందజాలరు కదా. ఉత్సాహము చాలా బలము కలిగినది. ఉత్సాహమును మించిన బలము వేరొకటి లేదు. ఉత్సాహవంతునకు ఈ లోకములో లభించనిది ఏదీ లేదు. ఉత్సాహవంతులకు ఏ పనులలోనూ ఓటమి ఉండదు. అందుచేత ఉత్సాహమును పెంచుకొని సీతను మరల పొందుటకు ప్రయత్నించెదము. శోకమును వెనకకు నెట్టివేయము. కామ పరాధీనత్వమును విడిచిపెట్టుము. మనోనిగ్రహవంతుడైన నీవు ఎంతటి మహాత్ముడవో గుర్తింపజాలకున్నావు. శోకము చేత బుద్ధి వ్యాకులత చెందిన శ్రీరాముడు లక్ష్మణుని బోధన విని శోకమును మోహమును విడిచిపెట్టి ధైర్యము పొందెను. శ్రీరాముడు దిగులు విడిచి సుందరము ఆనందజనకము చుట్టూ కదులుతున్న వృక్షములు కలది అయిన ఆ పంపానని దాటి వెళ్ళని పంపానదిని. శ్రీరాముడు ఆ వనము చేరినంతను సెలయేళ్లను
పర్వత గుహలను చూచుచూ మనస్సు దిగులు చెందగా లక్ష్మణునితో ఆలోచించి దుఃఖపీడితుడై శీఘ్రముగా బయలుదేరాను. లక్ష్మణుడు వెళ్ళుచున్న ఆ శ్రీరాముని ధర్మము చేత బలము చేత కూడా ఏమరిపాటు లేనివాడే రక్షించను. ఋష్యమూక పర్వత సమీపమునందు సంచరించే బలశాలి అయిన ఆ వానరరాజు సుగ్రీవుడు చూచువారికి ఆశ్చర్యము కలిగించు ఆ శ్రీరామ లక్ష్మణులను చూచి వాలి పంపగా వచ్చుచున్నారనే భ్రాంతితో భయపడి నిశ్చేష్టుడయ్యను. గజము వలె మందముగా నడుచు మహాత్ముడైన ఆ సుగ్రీవుడు ఆ ప్రాంతమునందు సంచరించుచు అక్కడికే వచ్చుచున్న ఆ రామలక్ష్మణులను చూచి ఏవేవో ఆలోచనలు చేయొచ్చు భయభారము చేత కృంగిపోవచ్చు చాలా దుఃఖించెను. గొప్ప తేజస్సు గల ఆ రామలక్ష్మణులను చూడగానే ఆ వానరులు భయపడి పవిత్రము సుఖకరము రక్షణము ఇచ్చేది వానరులతో నిండిన మధ్య భాగము కలది అయిన అరణ్యంలోనికి వెళ్ళిపోయిరి. శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధకాండ 1వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్.